హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఆయన గారు గల్ఫ్ నుంచి వచ్చాక ఇంకెవరింటికి కూడా వెళ్ళలేదండి. వెళ్ళేసి ఒకసారి పలకరించి వచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అంతర్వేదైతే వెళ్తున్నామండి. అసలు మామూలుగా అయితే మా అక్క వాళ్ళ ఇంటికి ఒక రోజుని ఇంకా చిన్నత్త వాళ్ళ ఇంటికి వేరే రోజు వెళ్దాం అనుకున్నాము. ఇంకా పెళ్లి పనులు అయితే ఎక్కడే ఉన్నాయండి. చాలా పనులు ఉన్నాయి. ఇంకా అందుకే ఒకే రోజుని 2 ఊర్లు అయితే తిరిగేద్దామని ఇంకా పొద్దున్నే లేచిపోయామండి. ఇంకా ఇంటి పని అంతా చేసేసి ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీలు వేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతామన్నమాట. ఇంకా అక్కడైతే మామూలుగా మాట్లాడేసి వెంటనే వచ్చేస్తాము. ఇంకా అంతర్వేది అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్క అయితే భోజనం ఏర్పాట్లు అయితే చేసేసింది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని చూపిస్తుంది. ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ 2 చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ కొత్త వాళ్ళకి వెళ్తుంది. లైక్ చేసి ఐప్ చేసి నాకైతే కామెంట్ పెట్టండి. ఇడ్లీలు అయితే వేసేసాను. ఇంకా పక్కనే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. నేను ఇంకా ఉదయాన్నే పరగడుపుని ఇంకా బ్రష్ చేసేసాక హాట్ వాటర్ అయితే తాగుతానండి. ఒక లోటనండి అని ఇంకా అయితే పెట్టుకున్నాను. ఇంకా చట్నీ వచ్చేసి రాత్ర కొత్తిమీర కొబ్బరి పచ్చడి అయితే చేసామండి. ఇంకా అలాగే ఉంది ఎక్కువగాని. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి. ఇంకా అదైతే వేసుకుని తింటాము. ఇంకా పెట్టేశాను కదా అటు వాటర్ తాగుతా. ఇంకా నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టాలండి. ఇంకా బట్టలు కూడా నానబెట్టింది. ఇంకా బట్టలు గుంజేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోవాలి ఇంకా పెందలగాడని. ఇంకా పరగడుపుని ఒక లోట నిండా హాట్ వాటర్ తాగితే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నీళ్ళైతే కాసుకుంటున్నాను. ఇంకా హాట్ వాటర్ తాగితే నీళ్ళైతే పెట్టేశానండి. ఇంకా బట్టలు కూడా నానబెడుతుంది అమ్మ వచ్చేసి. ఇంకా అవి కూడా పట్టుకెళ్ళాలి. ఇంకా మా అమ్మాయి అయితే ఇప్పుడే లేచిందండి. ఇంకా మా ఆయన గారు అయితే బ్రష్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మా ఆయన గారు కూడా బ్రష్ చేస్తున్నారు. ఇద్దరు కూడా తోముతున్నారు అనమాట. ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయండి. నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇంకా టిఫిన్ చేసేస్తే ఇంకా బట్టలు కాలకాడకు పట్టుకెళ్ళిపోయి ఇంకా రెడీ అయిపోవాలి. ఇంకా పెళ్ళి కదండి. అంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి కదా. ఇంకా బల్లం మీద నుంచి అయితే స్టీల్ సామాన్లు అయితే తీసేశారు. అసలు నేను తోమవలసింది ఇది. ఇంకా ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా అమ్మ చెల్లి అయితే తీసేశారన్నమాట. ఇంకా వాళ్ళే తోముకుంటారు. ఇంకా మా ఆయన గారు అయితే రెడీ అయిపోయారు కానీ ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా కాలువకాడికి వెళ్ళి ఇంకా అప్పుడైతే వెళ్ళాలి. నేను రెడీ అవ్వాలి. ఇంకా మగవాళ్ళు అంటే ఇంక లేచిన వెంటనే బ్రష్ చేసేసి రెడీ అయిపోతారు. ఇంకా ఆడవాళ్ళు అలా ఉండదు కదండి. ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుని మొత్తం అంతా చూసుకుని అప్పుడు కానీ రెడీ అవ్వము. రెడీ అవ్వు అంటున్నారు కానీ మా ఆయన గారు అయితే ఉత్తరాన అలా రెడీ అయిపోయారు. ఇంకా నేనైతే టిఫిన్ చేసేసి ఇంకా బట్టలు పట్టుకెళ్ళి ఇంకా బట్టలు గుంజుకొచ్చి ఇంకా అప్పుడైతే రెడీ అవ్వాలి నేను. ఇంకా మా అమ్మాయికి అయితే తాంజెన్స్ ఇచ్చేసామనుకో ఇంకా మా ఆయన గారు రెడీ చేసేస్తారండి. ఇంకా 2 సంవత్సరాల నుంచి నేనే చూసుకుంటున్నాను. ఇంకా మీకే అప్పగించేస్తున్నానని ఇంకా మా అమ్మాయిని అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా నేను అసలు ఇంకా రెడీ చేయడం కానీ ఇంకా అదైతే చూసుకుంటున్నారు కానీ ఇంకా మా అమ్మాయి అయితే నా దగ్గరికే వచ్చేస్తుందంట. ఇంకా వాళ్ళ డాడీ ఎక్కువ అలవాట్లేదు కదండి. ఇంకా నా దగ్గర ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా రెడీ అయిపోయామండి. ఇంకా బట్టలు గుంజుకొచ్చేసి టిఫిన్ అయితే చేసేసి ఇంకా వచ్చేస్తున్నాము గన్నవరం. ఇది వచ్చేసి మా చెల్లెలు రోడ్డు అండి. ఇది ఇంకా అన్నవరముని జొన్నలంక పక్కనే మాది ఎక్కడో అనమాట. ఇది వచ్చేసి ఇంకా అలాగే వెళ్తే ఆ రోడ్ని ఇంకా చెల్లెలు ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇంకా గన్నవరం బ్రిడ్జి అయితే ఇంకా పాత బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్తున్నామండి. కొత్త బ్రిడ్జి అయితే ఏదో బాగు చేస్తున్నారంట, సరిగ్గా లేదంట. అందుకే ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్తున్నారు. ఇంకా బస్సులు కూడా తిరగట్లేదండి. అసలు బస్సులు కూడా తిరగట్లేదు. చించినాడ ఆపేశారు, ఈ గన్నవరం కూడా ఆపేశారన్నమాట. ఇంకా అక్క వాళ్ళకి ఇంకా స్వీటు ఏమన్నా మిర్చిరి అలాంటివి ఏమైనా ఇచ్చుకుందామని షాప్ కాడ అయితే ఆగారన్నమాట. ఈ గన్నవరం సెంటర్లోని. ఇంకా నేనైతే బండిగారి నుంచుని ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా బస్సులు అయితే ఇక్కడ ఆగుతున్నాయండి. ఇక్కడ నుంచి అమలాపురం వెళ్తాయి. ఆ పక్క నుంచి అయితే రాజమండ్రి అండి. ఇంకా మా అమ్మాయికి అయితే మా ఆయన గారే తల దువ్వారండి. ఒక పిల్లకైతే వేసేసారు. నాకు నవ్వు వచ్చింది. ఇంకా గాలికైతే ఎగిరిపోయిందిలేండి. చెదరబందర అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా అక్క అయితే కూర అయితే చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ అయితే వండేస్తుంది. మా ఇంటికాడ అయితే నాన్ వెజ్ తింటలేదు కదండి. ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ తిన్నమాట. మన సబ్స్క్రైబర్ భవానీకి హాయ్ చెప్పమని పెట్టింది. భవానీ సిస్టర్ హాయ్ చెప్పాను. నువ్వు చెప్పు. హాయ్ చెప్పా. మా అమ్మాయి చెప్తుంట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి.
మా ఆయన గారు అయితే చాలా సరదాగా ఉంటారండి. మా జోకులేస్తా చాలా బాగా మాట్లాడతారు. ఇంకా అక్క అయితే రెడీ చేసేసిందండి వంటలన్నీ. ఇంకా మా అమ్మాయిని అయితే గ్యాస్ మీద కూర్చోబెట్టాను. ఇక్కడ మా ఇంటికాడ కూడా అలా గ్యాస్ మీద కూర్చోబెట్టి నేనైతే వంటలు చేస్తాను. ఇంకా అలా కూర్చోవమ్మా, నేను వీడియో తీసుకుంటానని చెప్పేశాను. ఇంకా అమ్మక్క అయితే బిర్యానీ వండిందండి, వేడి వేడిగా ఉంది. అలాగే పక్కన చికెన్ కర్రీ వండింది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇంకో కర్రీ అయితే ములంకాడని పచ్చిరొయ్యలు వండిందండి. ఇంకా ఈరోజు తింటున్నాము, మళ్ళీ ఎప్పుడు తింటామో కూడా తెలీదు. ఇది వచ్చేసి ములంకాడని పచ్చిరొయ్యలు అన్నమాట. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇంకా అక్క ఒక్కతే అయితే రెడీ చేసేసింది. ఇంక ఉల్లిపాయలు బిర్యానీలోకి నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసేసింది. ఇంకా చల్లగా పెరుగు చట్నీ ఇలాగైతే కలిపేస్తుంది అన్నమాట. ఇంకా భోంచేసేసి ఇంకా బయలుదేరిపోవాలి. ఇంకా భోజనం అయితే వీడియో అయితే తీయలేదండి, ఇంకా చాలా కంగారుగా తినేసామన్నమాట. ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తానండి. పలవ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా వండుతుంది. ఇంకా అక్క వచ్చేసి మా ముగ్గురు అక్క చెల్లెల్లో మా అక్కే బాగా వండుతుందండి, చాలా బాగుంటుంది. మా అక్క వండితే ఏ వంట అయినా సరే. ఇంకా మా ఆయన గారు అయితే చాలా ఇష్టంగా తింటారు మా అక్క వండితే. ఇంకా మా పెళ్ళికి మా అక్కే వండిందండి. మామూలు ఇంట్లో వంటలు చేపల కూర కానీ బిర్యానీ కానీ ఇలాంటివన్నీ మా అక్క వండింది అప్పుడు ఫస్ట్లోని. అబ్బా భలే వండుతుంది మీ అక్క, వాటర్ పెట్టేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు కూడా చాలా బాగుందని చెప్పారు. భలే వండుతుంది మీ అక్క అంటారు, నువ్వు కూడా నేర్చుకో అంటారు. నేను బాగా వండుతాను కానీ ఇంకా అలాగ అంటారులేండి. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ములంకాడ పచ్చిరొయ్యలు, అది చికెన్ కర్రీ. ఇంకా ఇలా కోసేసిందండి ఉల్లిపాయలు చక్రాల కింద. ఇంకా బిర్యానీలో నంచుకుని తినొచ్చు కదా అని. ఇంకా నిమ్మకాయ నేను అస్సలు వేసుకోనండి, నాకు టేస్ట్ మారిపోద్ది. ఈ చికెన్ కర్రీ ఇంకా టేస్ట్ మారిపోద్ది, నేను అస్సలు ఎప్పుడు కూడా వేసుకోను. ఇంకా అక్క వాళ్ళకి ఇంకా పెరుగు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, చిక్కగా కలిపేసింది. ఇంకా పెరుగు చట్నీ. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా జాంకాయలు ఉన్నాయి, ఇంకా మా ఆయన గారిని కొయ్యమంటే చూస్తున్నారు ఎలా ఎక్కాలా అని చెప్పేసి. ఇంకో కాయలండి, పెద్ద పెద్ద కాయలే. ఇంకా పెద్దవి కాసియండి. ఇంకో పెద్ద చెట్టు ఉండేది, ఇంకా అదైతే ఇప్పుడు కాయట్లేదు అన్నమాట. ఇంకా పారి గోడ ఎక్కి పెట్టేసి ఇంకా కోస్తున్నారు. ఇంకా కాయలు అయితే చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు. ఇంకా మా ఆయన గారు అయితే చూపిస్తున్నారు ఇంకా కాయలు ఇగో అని. ఇంకా భలే కోసారు జంట కానీ. మా అమ్మాయి చూడండి ఎలా పట్టుకుందో. అయిపోయినాయండి, బాగా అయిపోయినాయి. ఎలా ఉందో చూడండి ఆ తల వేసుకొని. మా అమ్మాయిని చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఇంకో 2 కాయలు ఉన్నాయంటే అవి కూడా చూస్తున్నారు. మా అక్క ఒక్కోసారి పట్టుకొస్తుందండి ఇలా కాయలు అయిపోయినప్పుడు. ఇంకా అక్క వాళ్ళు అయితే తినరు సరిగ్గాని, ఇంకా ఇక్కడ గట్టిగా వస్తుంది జాంకాయలు. మేము తింటాం, చాలా బాగుంటాయి. ఇంకో 2 కాయలు అయితే కోసారన్నమాట. ఇంకా కడిగేసుకుని కవర్లు వేసుకోమన్నారు. ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయామండి. ఇంకా సామాన్లు అయితే చెల్లిని ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేసుకున్నారు. ఇద్దరు కూడా స్టీల్ సామాన్లు ఎక్కువ ఉంటాయండి మాకు ఇంట్లో. ఇత్తడి సామాన్ల కన్నా స్టీల్ సామాన్లు, కూరగిన్నెలు, గ్లాసులు చాలా మటుకు మార్చేసిందిలేండి. ఇంకా ఇవే ఉన్నాయి, కూరగిన్నెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మళ్ళీ అంతర్వేది అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా ఆయన గారు వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా అక్కడి నుంచి అయితే కొన్ని వస్తువులు అయితే ఇచ్చిందండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే చేర్చాలన్నమాట. ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేయాలి. ఇంకా మా అమ్మాయి అయితే ఎదురు కూర్చుందన్నమాట పేటేసుకుని. ఇంకా ఈ సామాన్లు అయితే ఇలా తోమేస్తారని మీకు చూపిస్తున్నాను. నేను తోమవలసిన సామాన్లు ఇవి, ఇంకా చెల్లి అయితే తోమేసిందిలేండి. ఇంకా మళ్ళీ అంతర్వేది అయితే బయలుదేరాము. వచ్చిన వెంటనే ఇంకా ఎంత అలా చిరాకు అనిపించింది. ఇంకా వెంటనే అలా ప్రయాణం వెళ్ళొచ్చిన వెంటనే మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఇది వచ్చేసి మల్కిపురం అండి, మన సబ్స్క్రైబర్ భవానీ దొంగ వాళ్ళ ఊరు మాట. వాళ్ళ ఇల్లు అయితే తెలుస్తుంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదు. ఇంకా సెంటర్లో అయితే ఆగానండి. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా చిన్నత్త వాళ్ళకి అయితే ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ అయినా తీసుకుంటున్నారు. మా కోసం అయితే ఇంకా బాదంగిరి మిక్సర్ అయితే మా ఆయన గారు అయితే పట్టుకొస్తున్నారు. ఇంకా మేము స్వీట్లు తీసుకుంటాము, అంతలోకి తాగండి అని చెప్పేసి ఇదైతే పట్టుకొచ్చారు. దాంట్లో అవి వేశారండి, మర్చిపోయినాయో వేశారు, బాగుంది. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేసి తాగిస్తున్నారు. ఇచ్చేయాలంటే మొత్తం ఇచ్చేయమంటుంది. మొత్తం ఒలిపోసేస్తావు అంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా స్వీట్ షాప్ కాడ అయితే ఉన్నారు. ఇంకా సెంటర్లో అయితే నుంచున్నాము. ఇంకా మా అమ్మాయినికి తాగించేసి ఇంకా నేను కూడా తాగుతున్నాను. ఇది చాలా బాగుంది. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఇంకా అట్టుపళ్ళు అయినా ఇచ్చుకుంటున్నారు. ఇంకా చిన్నత్త వాళ్ళంటే ఇంకా అమ్మమ్మ అదే
మా అత్తయ్య వాళ్ళ చెల్లెనండి. అలాగే తోటికోళ్ళు కూడా సేమ్ అన్నదమ్ములని అయితే చేసుకున్నారు. ఇంకా మా ఆయన గారు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ ఇంటికాడే ఉంటుంది. ఇంకా అమ్మమ్మ గారికి అందరికీ తీసుకున్నారన్నమాట. ఇంకా పళ్ళు వచ్చేసి ఇంకా లేవని అటు వెళ్ళారు. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకొచ్చేసి ఇంకేమన్నా కావాలంటే పక్కన ఉడికేసిన తంపడికాయలు అయితే ఉన్నాయండి, ఇంకా అవి అయితే ఇచ్చుకోండి, ఇంకా బండి మీద వెళ్తా తిందామని చెప్పాను. ఇంకా అవి అయితే ఇచ్చుకుంటున్నారు. ఇంకేది అడిగినా కూడా ఇంకా కొంటారండి, ఇంకా వద్దు అవి ఎందుకు అని ఏమి చెప్పరు. ఇంకా అంతర్వేది అయితే వచ్చేసామండి, ఇంక గుడికి అయితే వచ్చేసాము. ఇంకా గుడికాడ నుంచి లోనకైతే వెళ్ళాలి పల్లిపాలెము. గుడికాడ నుంచి ఇంకా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే ఎంతో దూరం కాదండి, ఇంకా చాలా తక్కువ దూరం. గుడికాడికి అయితే ఇంకా మళ్ళీ వద్దాం కదా అని ఇంకా దండం పెట్టేసుకుంటున్నారు మా ఆయన గారు. ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయిందిలేండి, 4 అలాగ అయిపోయింది. ఇంకా వచ్చేసాము. వీళ్ళు వచ్చేసి ఇంకా మా చిన్నత్త వాళ్ళు వచ్చేసి ఇంకా వేటకు వెళ్తారు ఆ సముద్రంలో. ఇంకా ఎండ్రేలు వచ్చేసి ఎండ మీద అయితే వేస్తారండి ఎండలోని. వీళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు. ఆ తట్ట వచ్చేసి 5,000 చెప్పారండి చిన్నత్త వాళ్ళు. ఇంకా వాళ్ళైతే 3,000 అడిగి వెళ్ళిపోయారు. ఇంకా అంతో కొంత మళ్ళీ తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమీ లేదు. ఇంక వెళ్ళిపోయారు వెంటనే. ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయామండి, చాలా లేట్ అయిపోయింది. ఇంకా చాలా స్పీడ్ మీద వచ్చేస్తున్నారు. బాబాయ్ నాకు అంత స్పీడ్ వద్దు, స్లోగా వెళ్ళమని చెప్తున్నాను. ఇంకా గాల్లో ఎగిరిపోయినట్టు అంత స్పీడ్ మీద వస్తున్నారు. ఇంకా రాజోలు అయితే వచ్చేసామండి. ఇంకేదన్నా తిందామని చాట్ కాడ అయితే ఆఫ్ చేశారన్నమాట. సాయిబాబా గుడి పక్కనే, రాజోలు సాయిబాబా గుడి పక్కనేనండి. ఇంకా చాట్ అయితే తీసుకుంటున్నారని మేము ఇక్కడైతే కూర్చున్నాం బండి మీద. ఇంకా మా ఆయన గారు అయితే మేము ఎప్పుడు ఏదన్నా తిన్నా కూడా ఇంటికి అయితే పట్టుకెళ్తామండి కంపల్సరీ. మనం తినడం కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా పట్టుకెళ్ళాలి కదా అంటారు. నేనైతే అనలేదండి ఇంటికి కట్టుకెళ్దామని, ఇంకా మా ఆయన గారే కట్టించుకొచ్చేసారన్నమాట. మీ చెల్లి మీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నారన్నమాట. ఇంకా ముందుగా అయితే మేము తినేస్తున్నాము. తినిపిస్తున్నాను, నేనే తినిపించాలంట. ఇంకా నాదైతే ఇచ్చేమంది, నేను తినిపిస్తానంటే తిన్నదన్నమాట. అప్పుడు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే. అలాగే మనకి వీడియోస్కి యాడ్స్ వస్తాయి, అయితే చూడండి నా కోసం ప్లీజ్. అవి చూస్తేనే నాకు కొంచెం ఎదుగుతాను, పైకి వెళ్తానండి. ఇంకా వాళ్ళకైతే తీసుకుంటున్నారన్నమాట. మేమైతే తినేసాము. ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. చాలా చీకటి అయిపోయింది, 8 అయిపోతుంది. ఇంకా 8 అయిపోయినట్టేనండి. ఇంక ఇలా ఇచ్చేసుకుని ఇంకా షాప్ కాడ అయితే ఆగామండి, కిరాణా షాప్ కాడ. నేను గుమ్మడి గింజలోని ఇంకా 1 కేజీ అని అవిసె గింజలు 6 కేజీ ఇచ్చుకున్నానండి. ఇంకా డైలీ కూడా 1 స్పూన్ అయితే గుమ్మడి గింజలు 1 స్పూను, ఇంకా అవిసె గింజలు 1 స్పూన్ అయితే తింటానండి. ఇంకా లేవని ఇంకా తీసుకున్నాను అనమాట. అవిసె గింజల పౌడర్ అయితే కొద్దిగా ఉందండి, గుమ్మడి గింజల పౌడర్ అయితే లేదు. ఇంకా గుమ్మడి గింజల పౌడర్ అయితే చేస్తాను ఇప్పుడు. ఇంకా ముందుగా అయితే కొద్దిగా ఫ్రై చేసేసుకుందామండి, దోరగానే ఎక్కువగా అవసరం లేదు. దోరగా ఫ్రై చేసేసుకుని ఇంకా మిక్సీ కొట్టేస్తాను. ఇంకా అవిసె గింజలు అయితే కొంచెం తర్వాత ఒక 5 రోజులు వస్తుందండి ఆ పౌడరు. అది అయిపోయాక ఇంకా అప్పుడైతే తర్వాత అయితే మిక్సీలో వేసుకుంటాను అనమాట, ఫ్రై చేసేసి. ఇంకా దోరగా అయితే వేపేసానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకోండి ఇలాగైతే దోరగా వేపేసాను. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోవచ్చు. ఇంకోండి ఇలాగైతే పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. రోజుకి 1 స్పూన్ అయితే తింటానండి, చాలా మంచిది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి, బాయ్.